నమస్తే మా ఈరోజు మందారం పువ్వులు మల్లె పువ్వులు మెంతులు కలిపి మనం ఈరోజు తలక పెట్టుకునేటువంటి ఆయిల్ అనేది నేను తయారు చేసి చూపిస్తున్నాను అనమాట. చూడండి, ఇంట్లో ఒరిజినల్ ఆయిలే అని కాదు, ఇలా అంగట్లో దొరికే ఆయిల్తో కూడా మనం చేసుకోవచ్చు అనమాట. అందరికీ అందుబాటులో ఉంటుంది కదా ఒరిజినల్ ఆయిల్ అనేది. చూడు, నేను అంగిట్లో అయితే 250 గ్రాములు ఆయిల్ అయితే తీసుకొచ్చిన నేను, ప్యారాసిట్ కొబ్బరి నూనె. చూడండి, ఇలా ఒక స్పూను మెంతులు వేసాను నేను, కరెక్ట్గా ఒక స్పూను. ఎన్ని తక్కువ ఎక్కువైనా పర్వాలేదు. చూడు, మందారం పువ్వులు కొన్ని వాడిపోయినవి, కొన్ని ఫ్రెష్గా ఉండేటివి. ఇక మల్లె పూలు కూడా ఒక 5-6 ఉంటే తీసుకున్నా నేను, అవి కూడా వేసుకున్నా నేను. చూడు, ఇట్లా మనము ప్రతిరోజు ఆ ఆయిల్ ఈ ఆయిల్ పెట్టుకున్న దానివల్ల వేడి కావడం, జుట్టు ఊడడం ఇదంతా ఉంటుంది కదా. ఇలా మందారం ఆయిల్ మొత్తం అన్నీ రేగలు తీసేసుకొని లోపల ఉండేటువంటి అన్నీ తీసేసుకొని ఒక పక్కన పెట్టుకొని, చూడు మెంతులు కూడా వేసుకున్నా, ఒక గిన్నె కూడా తీసుకున్నా నేను. నాకు ఈ గ్లాసు ఉండేది కానీ అది సైజు అయితే కష్టమని దీంట్లోనే వేసుకున్నా నేను. చూడండి, మెంతులు వేసిన తర్వాత ఇలా పువ్వులు కూడా రేగలన్నీ విడివిడిగా చేసి అందులోకి మెంతులు, మందారమాలు, ఇలా మల్లె పువ్వులు గుడక వేసిన తర్వాత, చూడు కొబ్బరి నూనె, ప్యారాసిట్ ఆయిల్ 250 గ్రాములు తీసుకొని మొత్తం ఆయిల్ అంతా గుడక ఇలా వేసేసుకోవాలన్నమాట మనం. చూడండి, పువ్వులన్నీ మునిగేంత వరకు బాగా మొత్తం అంతా ఆయిల్ అంతా వేసుకున్న తర్వాత అది ఒక 3-4 రోజులైనా పర్వాలేదు, ఎన్ని దినాలున్నా ఏమీ కాదు. అవి ఇంకా బాగా ఫిల్టర్ అవుతుంది అన్నమాట. అది ఆయిల్ అంతా పువ్వులంతా బాగా పీల్చుకొని మనకి మెంతులు కూడా బాగా నానతాయి. చూడు, మొత్తం అంతా వేసేసుకున్నా నేను. పువ్వులు ఆయిల్ నానే వరకు వారం రోజులైనా సరే, నెల అయినా సరే, 2 నెలలైనా సరే, ఇది ఎండకు పెట్టాలన్న అవసరం ఏమీ లేదు. ఇప్పుడు నీడనైనా మనం పెట్టుకోవచ్చు, ఎండే కావాలనేది ఏమీ లేదు. కొంచెం ఉడుకు తగిలే కల్లా పెడితే చాలు. మరి ఎండలో పెడితే అది వేరే ఆయిల్గా మారుతుంది అన్నమాట. నేను ఇలా చల్లగా ఉండే కల్లా మాత్రమే పెట్టుకుంటాను నేను అనమాట. ఇంట్లోనే పెట్టుకున్నా, కొంచెం కూడా ఎండ తగలాల్సిన అవసరం ఏమీ లేదు. చూడండి, ఇవన్నీ మునిగిన తర్వాత ఈ ఆయిల్ అంతా ఇట్లా పువ్వులన్నీ ఉంటాయి కదా, మొత్తం ఒకసారి అంతా కలబెట్టేసుకొని ఇలా పువ్వులన్నీ చూడు ఇలా మునగాలన్నమాట. కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండాలి, పువ్వులకు ఆయిల్కు సరిపడా ఉండాలన్నమాట. పువ్వులు కొన్ని తక్కువైనా పర్వాలేదు, ఆయిల్ ఎక్కువ ఉంది, పువ్వులు తక్కువ ఉన్నాయని ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఏమి కాదు, దాని పనితనం కూడా బాగానే ఉంటుంది. ఇలా చేసుకోండి మా. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ వీడియో చూపిస్తున్నానన్నమాట, మీకు కూడా ఉపయోగపడుతుందనే నేను చూపిస్తాను. నాకైతే చాలా వర్క్ అనిపించింది, అయినా కానీ మంచి టిప్స్ ఫాలో కాండి నాన్న. ఇక ఈ ఆయిల్ మళ్ళీ నేను తలకు ఎలా రాసుకోవాలి, ఎలా పెట్టుకోవాలనే విధానంగా మీకు నేను చూపిస్తానన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఈత వరకే మాత్రమే చూపించిన నేను, ఇంకా 2-3 రోజులు అయినాక మళ్ళీ చూపిస్తాను నేను. ఇలా మూత పెట్టేసుకొని ఒక పక్కన పెట్టుకొని ఒక వారం కానీ 10 రోజులు